మూడు మండలాలు కదా, మూడు మండలాలు టీఎంసీ ఉన్నటువంటి పదిహేను గురించి పార్టీ గురించి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి 5 సంవత్సరాల సంక్షేమ పాలన గురించి ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సమావేశం ఈరోజు జరుగుతున్నటువంటిది రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి బూత్ లెవెల్ వరకు కూడా ఏం చేయాలి, ఇటువంటి దాని మీద మాట్లాడుకోవడానికి మనందరి నాయకులు రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దల సుబ్బారెడ్డి గారు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం, వారి సాధన సందేశాన్ని మనం విని ఎన్నికల్లో ఏ విధంగా విజయాన్ని సాధించడానికి వారు చెప్పినటువంటి మాటల్ని మనం విని రేపటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా పోలింగ్ జరిగినంత వరకు కూడా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి మీ అందరి అభిమాన శాసనసభ్యులు అదీప్ రాజు గారు, పెద్దలు తండ్రి సమానులు నాగిరెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, వేదిక మీదటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్, సీనియర్ లీడర్స్, ఇలా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మరి రేపటి ఎన్నికల గెలుపుకి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతున్నటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎవరైతే మన ప్రత్యర్థులు ఉన్నారో మన మీద పూర్తి చేసేటువంటి శాసనసభ అభ్యర్థి గురించి కానీ పార్లమెంటు అభ్యర్థి గురించి కానీ వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వలస నుంచి వచ్చి మరి ఏ విధంగా పోతారు, ఎటువంటి ప్రాంతం తాలూకా మనోభావాలు ఏంటి, ఈ ప్రాంతం తాలూకా సమస్యలు ఏంటి, ఈ ప్రాంతం ఎటువంటి నాయకత్వాన్ని కోరుకుంటుంది, ఒక మంచి ప్రాంతంలో ఇటువంటి వాళ్ళు ప్రవేశిస్తే ఏ విధంగా అరాచకాలు చేసి అశాంతిగా వేస్తారు, వీటన్నిటి కూడా కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా మనం మౌత్ టాక్తో ఒకరు 10 మంది, 100 మంది, 100 మంది, 1000 మంది, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈరోజు కడప జిల్లా నుంచి ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి సీఎం రమేష్ తాలూకా నిజ జీవితాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి. ఇప్పటికే అనేక సోషల్ మీడియాలో బ్యాంకులు మోసం చేసి వేలాది కోట్లు సంపాదించినటువంటి విషయం కూడా స్పష్టంగానే ట్రోల్ అవుతూ ఉంది. అంతేకాదు నిన్న జరిగినటువంటి చూడవరంలో ఒక డైరీ షాప్లో జరిగినటువంటి సంఘటన అసలు అభ్యర్థులు ఉన్నటువంటి వారికి ఆ షాపులో ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది. మాకేం పనిస్తుంది కానీ తన తాలూకు నిజ జీవితాన్ని అక్కడ బయటపెట్టాడు. చిన్నతనం నుంచి కూడా తను ఉండేటువంటి స్థానంలో తన తండ్రితో కలిపి ఒక సాధన వ్యాపారాన్ని మొదలుపెట్టినటువంటి సీఎం రమేష్ ఆ రోజుల్లోనే పోలీసులతో సైతం తిరగబడేటువంటి పరిస్థితులు, అక్కడి నుంచి నేర్చుకున్నటువంటి ఈ గూండాగిరి, ఈ దౌర్జన్యం ఎప్పుడు కూడా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సంస్కృతిని ఈరోజు తను తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఒక స్థానికేతరానికి ధైర్యాన్ని ఇస్తే భవిష్యత్తులో తను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఈరోజు నమ్మి ఓటు ఎవరైనా వేస్తే కనీసం ఎప్పుడైనా తనకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎప్పుడు నిత్యం విమానాల్లో తిరిగి